అందరికీ నమస్కారం. మమతా ఆర్గనైజేషన్ సభ్యులకి మరియు మహిళలకి అట్లాగే కార్పొరేటర్ శ్రవంతి అక్క గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు బెల్లంపల్లి చౌరస్తాలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎండలో దాహంగా ఉన్న ప్రజలకు వీళ్ళ ఆర్గనైజేషన్ తరపున నుంచి ఈ చలివేంద్రంను ఏర్పాటు చేసి ప్రజలకు దాహం తీర్చడంలో వీళ్ళ వంతు సహాయం చేస్తున్నారు. అట్లాగే జలదానం అంటే మహాదానం కాబట్టి ఈ కార్యక్రమం అనేది చాలా గొప్పది. అట్లాగే వాటర్ తో పాటు వీళ్ళు పెరుగన్నము మజ్జిగ కూడా ఎండలో వేసవిలో గాఢమైన వేసవి కాబట్టి రోడ్డు మీద ఉన్న ప్రజలకి, ప్రయాణికులకి, వృద్ధులకి, అట్లాగే ప్రజలకి వాళ్ళ వంతు తోడ్పాటుగా వాళ్ళు మహిళా తరంగిణి నుంచి వాళ్ళు ఈ సహాయం చేస్తున్నారు. వారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే వీరి సేవలు కూడా మరింత సేవలు చేయాలని కూడా కోరుకుంటున్నాను. అన్ని సేవా కార్యక్రమంలో వీళ్ళు ముందున్నారు. వారు ప్రజల అవసరాలను తెలుసుకొని ప్రతిసారి అంటే సీజన్ ని బట్టి ఏ కాలంలో ఏ అవసరాలు ప్రజల అవసరాలను తెలుసుకొని వాళ్ళు ఈ మహిళా తరంగిణి నుంచి వాళ్ళు ప్రజలకు సహాయం చేస్తూ ఉన్నారు. ముందు కూడా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చాలా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బస్టాండ్ పక్కన చలివేంద్రంతో పాటుగా పెరుగన్న కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎవరైతే ప్రయాణికులుగా రోడ్డు దగ్గర ఉండేవాళ్ళు అటు తిరిగే వాళ్ళ కోసం కూడా ఎంత తీవ్రంగా ఉంది, దాదాపు 45-50 డిగ్రీలు లాంటి పరిస్థితి ఉంది కాబట్టి అందరికి కూడా చాలా నీళ్లు అవసరం అనే ఉద్దేశంతో మహిళా తరగతి తరపున ఇట్లా మంచినీళ్ళు ఏర్పాటు చేసి ఇటు దారిన పోయే వాళ్ళ దాహాన్ని తీర్చు, అదేవిధంగా పెరుగన్న కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆకర్షించే విధంగా అన్ని దానాల్లోకి వెళ్ళా అన్నదానము వాటర్ దానమే కదా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మనకి ఎండాకాలంలో వాటర్ లేక ఇబ్బంది పడే వాళ్ళకి, దారిన పోయే వాళ్ళకి అందరికీ కూడా ఇలా దాహాన్ని తీర్చు పెరుగన్నం కూడా ఏర్పాటు చేసిన మహిళా తరంగిణి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన డిప్యూటీ మేయర్ కిరాణా గారి సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ప్రతి సంవత్సరం ఇలాగే ఇక్కడే పక్కకి పెడతాము. ఈసారి అక్కడ ప్లేస్ లేక ఇక్కడ పెట్టాము. మేము రోజు ఇద్దరం కలిసి వచ్చి పెరుగన్నమున మజ్జిగ తీసుకొస్తాము. ఒక 8 లీటర్ల పెరుగును సరఫరా చేస్తాము. మంచినీళ్ళు కూడా ఇస్తాము. అలాగే మజ్జిగన్నం కూడా ప్రతి సంవత్సరం ఇట్లానే పెడతాము.